జిహాద్, మతం, కాశ్మీర్ స్వాతంత్ర్యం దశాబ్దాలుగా పాకిస్తాన్ కాశ్మీర్ యువత బుర్రలోకి ఎక్కించినటువంటి అబద్ధాలు ఇవి. కానీ అసలు నిజమేంటో మీకు తెలుసా? కాశ్మీర్లోకి చొరబడినటువంటి పాక్ ఉగ్రవాదుల జేబుల్లో దొరికింది మత గ్రంథాలు కాదు, అమ్మాయిలకు రాసిన లవ్ లెటర్స్, అలాగే కండోమ్స్. ఎస్, మీరు విన్న నిజమే. ఒకప్పుడు హిజ్బుల్లా ముజాహిద్దీన్ కమాండర్, ఆ తర్వాత ఇండియన్ ఆర్మీకి మోస్ట్ సీక్రెట్ అండర్ కవర్ ఆపరేటివ్. ఆయనే పుల్వామాకు చెందినటువంటి ముస్తాక్ అహ్మద్ భట్. రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో ఆయన బయటపెట్టిన నిజాలు వింటే ఐఎస్ఐకి చెమటలు పట్టడం ఖాయం. దురంధర్ సినిమాలో చూపించినటువంటి నకిలీ నోట్ల ముద్రణ నిజమేనని, కార్గిల్ వార్ వెనుక అసలు ప్లాన్ ఏంటో ముందే ఇండియన్ ఆర్మీకి చెప్పానని ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. 4 గంటలుగా సాగినటువంటి ఈ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాలని ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్డ్గా చూద్దాం. ఆయన ఏం మాట్లాడుకొచ్చారు, ఎటువంటి షాకింగ్ సంఘటనలు చెప్పుకొచ్చారన్నది. మీరు కనుక నిజమైనటువంటి భారతీయ ఆత్మాభిమానం, గర్వం కనుక ఉంటే డెఫినెట్గా వీడియోని చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్ మీకు చెప్పబోయే ప్రయత్నం చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం దురంధర్ సినిమాలో మాదిరిగా మన భారతదేశానికి ఎటువంటి సమాచారాన్ని ఆయన లీక్ చేశారు, ఎంతటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారో చూద్దాం. స్టోరీలోకి వెళ్తే 1990 అది. అప్పట్లో కాశ్మీర్లో గన్ కల్చర్ పీక్స్లో ఉండేది. ముస్తాక్ భట్ అప్పుడు కేవలం ఒక యుక్త వయసులో ఉన్నటువంటి అబ్బాయి మాత్రమే. ఆ వయసులో ఉగ్రవాదుల చేతిలో ఉన్నటువంటి పవర్, గన్స్, అలాగే లోకల్గా వాళ్ళకు వచ్చేటువంటి హైప్ చూసి భట్ ఆకర్షితులైపోయాడు. ముస్తాక్ భట్ మాటలో చెప్పాలంటే అప్పట్లో అమ్మాయిలు కూడా ఉగ్రవాదుల వైపు ఆకర్షితులయ్యేవారట. దాంతో అదొక గ్లామరస్ ట్రెండ్లా మారిపోయింది. ఆ క్రేజ్తోనే నేను టెర్రరిజం వైపుగా అడుగులు వేసి పాకిస్తాన్కు వెళ్ళిపోయాను. అక్కడ హిజ్బుల్లా ముజాహిద్దీన్లో జాయిన్ అయ్యాను అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. కానీ ఇక్కడే ఒక విషాదం జరిగింది. బట్ వాళ్ళ తాత ఆ గ్రామ పెద్ద, అలాగే కాంగ్రెస్ లీడర్ కూడా. ఆయన పక్కా దేశభక్తుడు. దాంతో ఉగ్రవాదులు ఆయనని దారుణంగా చంపేశారు. ఆ సమయంలో భట్ తన ప్రాణాలు కాపాడుకోవడానికి, తన అసలు రంగు బయటపడకుండా ఉండడానికి తన సొంత తాత హత్యను సమర్థించుకోవాల్సి వచ్చింది. ఆయన హిందుస్థానీ, అందుకే చంపడం కరెక్టే అంటూ ఆయన నటిస్తూ చెప్పుకొచ్చారట. లోపల మాత్రం పాకిస్తాన్ క్రూరత్వాన్ని అసహించుకోవడం స్టార్ట్ చేశాడు. ఇక పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి ఫారెన్ టెర్రరిస్ట్ తాము ముజాహిద్దులు అని చెప్పి దేవుడి కోసం పోరాడేటువంటి పవిత్రమైన వ్యక్తులమని చెప్పుకునేవారట. కానీ వారి జేబుల్లో దొరికిన వస్తువులు ఏంటో తెలుసా? అది చూసి బట్ మైండ్ బ్లాంక్ అయిపోయాడు. ఏంటి అందులో ఉన్నాయి? ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి ఉగ్రవాదుల యొక్క శవాల దగ్గర ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలో రాసినటువంటి లవ్ లెటర్స్ దొరికాయట. ఆ లేఖల్లో ఎక్కడ జిహాద్ అనేటువంటి ప్రస్తావన కూడా లేదట. కేవలం కాశ్మీరీ అమ్మాయిలను ఎలా ట్రాప్ చేయాలి, ఎలా వాళ్ళని వలలో వేసుకోవాలని నీచమైనటువంటి ప్లాన్స్ మాత్రమే అందులో ఉన్నాయట. ఇకపోతే ఫేక్ లవ్, ఎమోషనల్ బ్లాక్మెయిల్తో కొందరు లోకల్ అమ్మాయిలని లొంగ తీసుకునేవారట. సౌత్ కాశ్మీర్లో చాలా ప్రాంతాల్లో ఉగ్రవాదులు స్థానిక ఇళ్లలో షెల్టర్ తీసుకుంటూ అక్కడి అమ్మాయిలతో ఇల్లీగల్ రిలేషన్షిప్స్ కూడా పెట్టుకునే వాళ్ళట. ఆ పాపపు బురద వల్ల ఇప్పటికీ కొన్ని కాశ్మీరీ కుటుంబాలు సమాజంలో తలదించుకొని బతుకుతూ ఉన్నాయి. ఇక ముస్తాక్ భట్ ఆయన మాటల్లో ఏమన్నారో ఒకసారి ఆయన వీడియో చూద్దాం. पैसा मेरे पास दुनिया भर का है और वो भी पेशावर वाली उस ना जो नोट छापने वाली थी ना, जो धुरंधर में दिखा रहा है ना वो, कि वो नोट छापने वाली, वो उसका मैं मालिक ही था. मान लो मैं उसका मालिक ही था एक जमाने में. जो आईएसआई ने पेशावर में एक कारखाना बनाया था, एक फैक्ट्री बनाई थी इंडियन करेंसी, उसका आधा माल मेरे पास ही आता था. मैं ही फाइनेंसर था. तब तक मैंने बहुत तरक्की की थी. फाइनेंस भी किया, पूरा है फाइनेंस साउथ कश्मीर का मैं ही हैंडल करता था. मेरे को पता था मैंने अब टास मारना है, मैंने पैसे खाने हैं 10-20 करोड़ रुपया. दिल्ली भागना है, दिल्ली पुलिस में नौकरी मिलेगी, दिल्ली भागना है, फ्लैट खरीदना है, वाइट अपने आप को करना है, बस. దురంధర్ సినిమాలో మాదిరిగా దొంగ నోట్లు ముద్రించేటువంటి ఆ సిచ్యువేషన్ చూశారు కదా, అది నాకు తెలుసు, నేనే దానికి మాలిక్ను అని కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. కట్ చేస్తే ఇక డీటెయిల్డ్గా ఆయన చెప్పిన మాటలు ఇంకెలా ఉన్నాయంటే,
ఇదే కాదు, అంటే ఆయన చూసినటువంటి వాళ్ళ జేబుల్లో ఫేక్ లవ్ లెటర్స్ కానీ, అమ్మాయిలను లొంగ తీసుకోవడం కానీ, ఇలాంటి సంఘటనలే కాదు, చనిపోయినటువంటి ఉగ్రవాదుల వద్ద కండోమ్స్ కూడా చూశాను అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. దీనిపై భట్ ప్రశ్నిస్తే వారి దగ్గర సమాధానం లేదు అని కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తూ, ముజఫర్బాద్లో కాశ్మీరీ ఉగ్రవాది లోకల్ పాకిస్తానీ అమ్మాయిలతో ప్రేమలో పడి రాత్రికి రాత్రే పారిపోయాడట. అప్పుడు ఐఎస్ఐ హ్యాండ్లర్లు ఏమన్నారో తెలుసా? వీళ్ళు ఇలా ప్రేమలో పడితే మన కోసం, అంటే దేశం కోసం, లేకపోతే వాళ్ళు చెప్పినట్టుగా బిహేవ్ చేయడం కోసం జిహాద్ ఎవరు చేస్తారు అని కామెంట్ చేశారంట. అంటే కాశ్మీరీ యువకులను కేవలం తమ స్వార్థం కోసం వాడుకునేటువంటి రోబోలుగా, గన్ పౌడర్ల మాదిరిగా ఐఎస్ఐ వారిని చూసేదట. ఇప్పుడు వినబోయేది నెక్స్ట్ లెవెల్ షాకింగ్ మ్యాటర్. మీలో చాలామంది బ్లాక్ బస్టర్ సినిమా దురంధర్ చూసే ఉంటారు కదా. అందులో పాకిస్తాన్ మన దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి భారీగా ఇండియన్ కరెన్సీని ముద్రిస్తున్నట్టుగా చూపిస్తారు. ముస్తాక్ భట్ ఏమన్నాడంటే, అది 100కు 100% నిజం. ఆ ఫ్యాక్టరీ సెటప్లో నేను కూడా ఉన్నాను. సౌత్ కాశ్మీర్ వ్యాప్తంగా ఆ నకిలీ నోట్లలో సగానికి పైగా నేనే నా స్వహస్తాలతో పంపిణీ చేశాను. ఇది ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఈ ఫేక్ కరెన్సీ వెనుక ఉంది లండన్కు చెందినటువంటి కుఖ్యాత్ ఖనానీ నెట్వర్క్. అంటే ఇండియన్ ఎకనామీని నాశనం చేయాలనేటువంటి ఐఎస్ఐ మాస్టర్ ప్లాన్ను మోదీ ప్రభుత్వం ఒక్క దెబ్బతో ముక్కలు చేసింది. అదే 2016 నాటి 500 రూపాయల నోట్ల రద్దు. బహుశా మీరు అందరూ దురంధర్ సినిమా చూసే ఉంటారు. ఆ రోజు మీరు కూడా ఇదే ఫీల్ అయ్యి ఉంటారు. ఇంత పెద్ద మొత్తంలో ఫేక్ కరెన్సీని తీసుకొచ్చి ఇండియాలో డంప్ చేస్తే ఎంతమంది ఇబ్బంది పడేవారు. కాబట్టి అది రాత్రికి రాత్రే నోట్ల రద్దు అనేటువంటి ప్రక్రియని బట్ ఈ రూపంలో చెప్పుకొచ్చారు. అలాగే పాక్ చేసినటువంటి మరో దారుణమైన కుట్రను కూడా ముస్తాక్ భట్ బయటపెట్టాడు. ఇండియన్ ఆర్మీపై బురద జల్లడానికి, మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని కూడా నమ్మించడానికి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకేలో రాత్రికి రాత్రి ఒక ఫేక్ రిఫ్యూజీ క్యాంప్ సృష్టించారట. అమెరికా అధికారులు వచ్చినప్పుడు ఆర్మీపై అబద్ధాలు చెప్తూ ఏడవడానికి కొంతమంది అమ్మాయిలను రెంట్కి తెచ్చి మరీ యాక్టింగ్ చేయించారట. కుష్పోరా అనేటువంటి ఇలాంటి ఫేక్ ప్రొపగాండాలను కూడా పాక్ ఎలా క్రియేట్ చేసిందో దీనివల్ల చాలా క్లియర్గా అర్థమవుతోంది. కానీ ముస్తాక్ ఈ ద్రోహాన్ని భరించలేకపోయాడు. హిజ్బుల్లా ముజాహిద్దీన్ కమాండర్ ముసుగులోనే భారత సైన్యానికి డబుల్ ఏజెంట్గా మారిపోయాడు. ఐఎస్ఐ చొరబాటు రూట్లను, అలాగే అన్నిటికంటే ముఖ్యంగా కార్గిల్ ఆపరేషన్స్కి సంబంధించిన మోస్ట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని కూడా ఇండియన్ ఆర్మీకి ముందే అందించాడట ఈ భట్. ఆ తర్వాత ముస్తాక్ భట్ ఇండియన్ ఆర్మీ ఏజెంట్ అని బయటపడడంతో ఆయన ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ అనేటువంటి ఒక విభాగం కూడా ఉంటుంది ఆర్మీలో. సో ఆర్మీలో చేరే అధికారికంగా టెర్రరిస్టుల ఏరివేతలో కూడా పాల్గొన్నాడంట. సో ముస్తాక్ భట్ అటు పాకిస్తాన్ సంబంధించినటువంటి హిజాబుల్ ముజాహిద్తో పాటుగా వాళ్ళకి సంబంధించిన పూర్తిగా పర్యవేక్షించి, భారత్కి సంబంధించినటువంటి ఈ నకిలీ ముద్రణం, అంటే ఆ ఫేక్ నోట్స్ని సర్క్యులేషన్లో కూడా ఆయన స్వయంగా అక్కడ చూసి, ఇంతలా జరిగిన తర్వాత కూడా భారత ఆర్మీకి ఏజెంట్గా ఇన్ఫర్మేషన్ పాసింగ్ కోసం ఉపయోగించుకున్నటువంటి వ్యక్తిని మళ్ళీ మన భారత ఆర్మీ టెరిటోరియల్ ఆర్మీలోకి తీసుకొని అదే టెర్రరిస్టుల గుండెల్లో తూటాలు దింపింది. ఇక చివరి అధ్యాయం ఏంటంటే రిఫ్లెక్షన్. ముస్తాక్ భట్ కుటుంబం తరతరాలుగా కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉంది. కానీ ఆయన ప్రధాని మోదీ, అలాగే హోంమంత్రి అమిత్ షాలపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ, అమిత్ షా కాశ్మీర్ యూత్ ఉగ్రవాదం వైపు వెళ్లకుండా రక్షించే దేశానికి గొప్ప సేవ చేశారని కూడా కొనియాడారు ఆయన. ఇక భట్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. కాశ్మీర్పై ఎప్పుడూ ఢిల్లీలోని హోమ్ మినిస్ట్రీ కంట్రోల్ ఉండాలి. ఒకవేళ ఇక్కడి లోకల్ కరప్ట్ లీడర్లకి కనుక మళ్ళీ పవర్ ఇస్తే రాత్రికి రాత్రే మళ్ళీ 1000 మంది యువకులు గన్స్ పట్టుకొని ఉగ్రవాదంలోకి వెళ్ళిపోతారని కూడా ఆయన పందెం కాశారు. ఇక కాశ్మీరీ పండిట్ల గురించి భట్ చేసిన వ్యాఖ్యలు చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉన్నాయి. 1990లో పండిట్లు కాశ్మీర్ వదిలి వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయమే. కానీ లాంగ్ రన్లో చూసుకుంటే ఆ కమ్యూనిటీకి అదే మంచిదైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఇక్కడే ఉండి ఉంటే కనుక వారి పిల్లల్ని కూడా టెర్రరిస్ట్ గ్రూపుల్లోకి లాగేవారని, ఇంకా ఘోరమైనటువంటి నరమేధం జరిగేదని భట్ విశ్లేషించారు. ఒక సైనికుడిగా మారిన తర్వాత ముస్తాక్ భట్ ఎంతోమంది కాశ్మీరీ యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చి తుపాకులు వదిలేసి సాధారణ పౌర జీవితంలోకి వచ్చేలా చేశారు. ఒకప్పుడు తప్పుదారి పట్టి పాకిస్తాన్ నయవంచనను కల్లారా చూసి ఆ తర్వాత మాతృభూమికి సేవలందించిన భట్ జీవితం ప్రతి
కాశ్మీరీ యువకుడికి కూడా ఒక చిన్న కనువిప్పు కలగాల్సిందే. ఇక పాకిస్తాన్ జిహాద్ పేరుతో చేసినటువంటి ఈ ఫేక్ పాలిటిక్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? నకిలీ నోట్లను అరికట్టడంలో మోదీ డిమానిటైజేషన్ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అయింది? అలాగే కాశ్మీర్ భద్రత ఎప్పుడు కేంద్రం చేతిలోనే ఉండాలనుకుంటున్నారా? వెంటనే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ ముస్తాక్ భట్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఒకప్పుడు ఆ ఉగ్రవాద సంస్థతో, ఆ ఉగ్రవాదుల చేతిలో అక్కడికి వెళ్ళిపోయి పనిచేసిన వ్యక్తి మళ్ళీ మన ఆర్మీలోకి వచ్చి ఉగ్రవాదం గురించి, కార్గిల్ ఆపరేషన్స్ గురించి సమాచారం ఇవ్వడే కాకుండా మన ఆర్మీలో పనిచేస్తూ అక్కడి ఉగ్రవాదాన్ని రూపుమాపే ప్రయత్నం చేస్తూ స్టిల్ హీఈస్ ఆన్ హిస్ వర్క్. ఇంకా పాకిస్తాన్ యువకులని ఆ విషపు బీజాల్లో నుంచి బయటికి తీసే విధంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. హీ మస్ట్ బి ద రియల్ దురందర్. మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి.